నాకు 1 సంవత్సరం అమెరికా వీసా రాలా 99లో ఎప్పుడు. తర్వాత ఏడాది వచ్చింది. ఎంత విచిత్రం వచ్చింది, నా ఆశుకవిత్వం కారణంగా నాకు వీసా వచ్చింది. నేనేదో కాగితాలు పట్టుకుని వెళ్ళాను అక్కడికి. అప్పుడు విదేశం వెళ్ళడము కొత్త, విమానం ఎక్కడం కూడా కొత్త. అంతవరకు ఎక్కలేదు నేను, 2001 ఎప్పుడు. అప్పుడు అమెరికా పెడుతుంటే వాడు వీసా ఇవ్వడానికి ఇలా చూస్తున్నాడు. చూస్తుంటే నేను వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అది అడిగాను. నేను అవధానని అన్న. వాట్ ఈజ్ అవధానం అన్నాడు. వాడికి ఏం తెలుసు అమెరికా వాడికి? పొద్దున్న సద్దాన్ని నేను కూర్చున్నాడు వాడు. నేనేం చెప్పను అవధానం అంటే ఇంగ్లీష్లో స్పాంటేనియస్ పోయిటరీ. ఐ కెన్ కంపోజ్ ఏ పోయం ఆన్ ది స్పాట్. కంపోజ్ ఏ పోయం ఆన్ ది స్పాట్? ఓకే, యూ కెన్ కంపోజ్ ఏ పోయం అన్నాడు. ఆన్ విత్ సబ్జెక్ట్ అన్న. వాడి దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ మీద పద్యం చెప్పమన్నాడు. వాడికి తెలుగు రాదు, నేను పద్యం చెప్పాలి, ఇదో కర్మ. కానీ వాడు అన్నాడు మా కర్తవ్యం మనం చేసేద్దాం. అందుకని నేను నా ప్రయత్నం వాడు చెప్పమనగానే వాడికి అర్థం అవుతుందా కాదా నాకు అనవసరం. పద్యం ధాటిగా చెప్పేస్తే అర్థం కాకపోవడం కూడా ఒక అందుకు మంచిది, ఏదో గొప్పదనుకుంటాడు.